హర్యానా పోరు. హర్యానాలో పొరపాటున కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అంతర్గత పోరుతో రాష్ట్రం తల్లడిల్లటం ఖాయమని ప్రధాని నరేంద్ర మోడీ హెచ్చరించారు. कांग्रेस की सरकार थी तो एमएसपी पर फसलें खरीदने से सबसे ज्यादा नफरत करती थी. హర్యానాలో సుస్థిర అభివృద్ధి ఆగిపోతాయని తెలిపారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోడీ సోనిపట్, గోహానాలో బీజేపీ అభ్యర్థుల తరపున నిర్వహించిన ఎన్నికల ప్రచార సభకు ప్రధాని హాజరయ్యారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ కర్ణాటకలో వెలుగు చూసిన మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ మూడా భూ కుంభకోణాన్ని ప్రస్తావించారు. ఈ కుంభకోణంలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయాన్ని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 2 ఏళ్లలోనే ముఖ్యమంత్రి భూ కుంభకోణం ఆరోపణలు ఎదుర్కొంటున్నారని, కాబట్టి హర్యానా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాంగ్రెస్కు ఓటేయడం అంటే హర్యానా అభివృద్ధి, సుస్థిరతలను విధ్వంసంలోకి నెట్టినట్టేనని, వారి అంతర్గత పోరు, పెట్టుబడులు, ఉద్యోగాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని, కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే అస్థిరతకు మారుపేరుగా పేర్కొన్నారు. कांग्रेस जम्मू कश्मीर में फिर से आर्टिकल 370 वापस लाना चाहती है. ముఖ్యమంత్రి, మంత్రులు అంతర్గత కుమ్ములాటలతో రోడ్డున పట్టడం కాంగ్రెస్ పాలనలోనే కనిపిస్తుందని ఎద్దేవా చేశారు. ప్రజల కష్టాలు, కన్నీళ్లు వారికి కనిపించవని దుయ్యబట్టారు. దీనికి కర్ణాటకలోని కాంగ్రెస్ సర్కారే పెద్ద ఉదాహరణ అని మోడీ పేర్కొన్నారు. కర్ణాటకలో సీఎం, డిప్యూటీ సీఎం అంతర్గత కుమ్ములాటలతో తీరిక లేకుండా ఉన్నారని, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్లోనూ ఇదే కథ నడుస్తోందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ అవినీతి కూపంలో పూర్తిగా కూరుకుపోయిందని మోడీ నిప్పులు చెరిగారు. ఇక హర్యానాలోని రైతులకు బీజేపీతోనే మేలు జరుగుతుందని మోడీ తెలిపారు. 24 పంటలకు బీజేపీ ప్రభుత్వం కనీస మద్దతు ధరలు ఎంఎస్పీ నిర్ధారించిందని, కాంగ్రెస్ హయాంలో ఎంఎస్పీ ప్రకారం పంటలు కొనుగోలు చేసేందుకు అసహించుకుందని, ఇది కాంగ్రెస్ పార్టీ లక్షణమని రైతులు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. कांग्रेस के शाही परिवार से जो भी प्रधानमंत्री बना आरक्षण का विरोध किया है. ఇక హర్యానా రాష్ట్రంలో అణగారిన వర్గాలను కాంగ్రెస్ పార్టీ తప్పుదోవ పట్టిస్తోందని, రాజ్యాంగం ద్వారా అంబేద్కర్ కల్పించిన రిజర్వేషన్ ఫలాలను అందుకునేందుకు కూడా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు కాంగ్రెస్ హయాంలో పోరాటం చేయాల్సి వచ్చిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయిన తర్వాతే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల జీవితాలకు హక్కులు లభించాయని మోడీ అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే దళితులు, బీసీల హక్కులను కాలరాసేందుకు ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ని మించిన అవినీతి పార్టీ మరొకటి లేదని, నిరంతరం రైతుల శ్రేయస్సును కోరుకునే పార్టీ బీజేపీయేనని, హర్యానా పథకాల పరిశ్రమగా రూపాంతరం చెందిందని హర్షం వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన ఒలింపిక్స్ లో హర్యానా క్రీడాకారులు రాష్ట్రం గర్వపడేలా పథకాల పంట పండించారని ప్రశంసించారు.